బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థ, అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో, అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని, ఆ వేదికని మహావిశాఖ నగరపాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తూ ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా విచ్చేశారు 1995లో. తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది మాత్రం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు, కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా, కొన్ని నియోజకవర్గాలు, వీటితో కలిపి ఇది చేయాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే 4వ తారీఖున మేము తీసుకుంటామో ఆ నిర్ణయాలు బహుశా ఒక ఆలోచనని కేవలం విశాఖపట్నంలోనే కాకుండా, రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో, అలాగనే అవసరమైన దేశంలో కూడా ఒక కుదిపేలాగా విశాఖపట్నం బ్రాహ్మణులు సంఘటితమై వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మార్గదర్శకం ఉందో ఆ మార్గదర్శకత్వం అనేటటువంటిది రోల్ మోడల్ కావాలి. తర్వాత కేవలం ఏదో ఎన్నికల టైంలోనో, లేకపోతే ఏదైనా నాయకులు వచ్చినప్పుడో, లేకపోతే ఈ పిక్నిక్లుగానో కాకుండా నిరంతరం ఒక వ్యవస్థగా ఈ బ్రాహ్మణ జాతి, ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మేము ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే రేపు జరిగేటటువంటి ఈ గురజాడ కళాక్షేత్రంలో జరిగేటటువంటి దాంట్లో ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలో మొత్తం బ్రాహ్మణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు విగ్రహాలకు ఒకే టైంలో మేమందరం కూడా విడివిడిగా, అంటే గ్రూపులుగా వెళ్ళి 9 గంటలకు మొత్తం బ్రాహ్మణ ప్రముఖుల తాలూకు విగ్రహాలన్నిటికీ కూడా మేము ఆ రోజు ఉదయాన్నే పూలమాలంకరణ చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మేము మధ్యాహ్నం కార్యక్రమానికి వెళ్తాం. మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా మీరు సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. బ్రాహ్మణులందరూ ఏకతాటిపై తీసుకురావాలని, బ్రాహ్మణులందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి మిగతా కమ్యూనిటీస్ కన్నా మేము గొప్ప అని చెప్పుకోవటం కోసమే ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తే మేము ఇందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది. రెండవది ఏంటంటే, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సుమారు 4000 మందిని ఇక్కడ గ్యాదర్ చేయడానికి కోసం మేము ప్రయత్నాలు చేశాము. అవి సఫలీకృతమయ్యాము. అందరికీ కూడా గ్రూపులలో ప్రాంతాల వారీగా మేము మీటింగులు పెట్టుకున్నాము. అందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ సమావేశానికి రప్పించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము. బ్రాహ్మణుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తగ్గిపోతుంది, పార్లమెంట్లోనూ తగ్గిపోతుంది. గతంలో పోల్చి చూసేదానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహానాయకులు తెన్నేటి విశ్వనాథం గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు, బాటం శ్రీరామ్మూర్తి గారు, డివి సుబ్బారావు గారు, ఎస్ గోపాల్ గారు, ద్రోణరాజు శ్రీనివాస్ గారు, ఇలా పేర్లన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఎంతో ప్రాముఖ్యత రాజకీయంగా కలిగినటువంటి ఈ వ్యక్తులందరూ ఇవాళ మనలో లేరు. కాబట్టి మనం కూడా చాలా గట్టిగా కృషి చేసి ఇతర పార్టీలు, అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకి మేము ఒక సందేశాన్ని మనం అందరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. శాసనసభకు కానీ లోక్సభకు కానీ ఇక్కడి నుంచి ఒక బ్రాహ్మణుని వాళ్ళు
అవకాశం ఇస్తే ఆ వ్యక్తిని మేము గెలిపించుకోగలం అనేటువంటిది ఫస్ట్ అపీల్ అన్ని పార్టీలకి పెడుతున్నాం.